హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకరో టెక్ తెలుగు ఛానల్. సో మనం ఈరోజు ఏంటంటే మన వెహికల్ యొక్క చలానాస్ ఏవైనా పాతవి పెండింగ్ ఉన్నా సరే, అదేవిధంగా మనకి ఏదైనా ఒక సందర్భంలో ఫైన్ పడి ఆ ఫైన్ని పే చేయాలన్నా సరే ఎలా పే చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందామండి ఈరోజు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దీనికి ఏంటంటే చలానా డీటెయిల్స్ ఉంటుంది, అక్కడ పే ఆన్లైన్ పని క్లిక్ చేసి చలానా డీటెయిల్స్ ఉంటుంది. ఆఫ్టర్ గెటింగ్ చలానా డీటెయిల్స్ యూ కెన్ ఫర్దర్ గో ఫర్ ద ఆన్లైన్ పేమెంట్ అని ఉంది. సో మనం ఇక్కడ ఏంటంటే చాలా డీటెయిల్స్ చెక్ చేస్తాం, ఏవైనా ఉంటే డైరెక్ట్గా మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అండి. అది మూడు వేస్ అండి. చలానా నెంబర్ ఒకటి, వెహికల్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అండి. చలానా నెంబర్ అంటే మనకి ఏంటంటే మనకు ఒకవేళ ఫైన్ పడితే మన మొబైల్ నెంబర్కి చలానా నెంబర్ అని వస్తుంది. అంటే చలానా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ ద్వారా వస్తే మనము ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. వెహికల్ నెంబర్ ద్వారా ఎలా అంటే మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఓకేనా. వెహికల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ చాసీ నెంబర్ లేదంటే ఇక్కడ ఇంజిన్ నెంబర్ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి, క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి. సో నేను డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తానండి. సో వెహికల్ నెంబర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఇంజిన్ నెంబర్ ఇస్తాను. ఓకేనా. ఇంజిన్ నెంబరు, సో క్యాప్చా అనేది ఎంటర్ చేస్తానండి. సో గెట్ డీటెయిల్ పైన సో సేమ్ అంటే వెహికల్ నెంబర్ ఇచ్చాను, ఇంజిన్ నెంబర్ ఇచ్చాను, రెండిట్లో ఏదో ఒకటి చాసీ నెంబర్ కానీ ఇంజిన్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వాలి, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ పైకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే చలాన్స్ అండ్ చాలా నాట్ ఫౌండ్, ఎటువంటి పెండింగ్ చలానాస్ అనేవి ఏమీ లేవు. సో ఉంటే ఇక్కడ వెయ్యి లెటర్ నేము, డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ నెంబరు, చలానా నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, స్టేటు, చలానా డేటు, అమౌంట్, స్టేటస్, పేమెంట్ సోర్స్, చలానా ప్రింటు, రిసిప్ట్, పేమెంట్ వెరిఫై ఇవన్నీ వస్తాయండి. ఓకేనా. మనకు ఒకవేళ చలానా నెంబర్ డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇలాగ వస్తాడు, పేమెంట్ని మనం పే చేసుకోవచ్చు. దానికంటే చలానా నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఆ చలానా నెంబర్ ఇందులో ఇచ్చి మనం ఆ విధంగా కూడా పే చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, సో మనం ఏంటంటే ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అని ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేమ్ గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేయాలండి. ఏమైనా చలాన్స్ ఉంటే ప్రజెంట్ అయితే దీనికి ఏం చలాన్స్ లేవు, సేమ్ ఉంటే దాన్ని ఏంటంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆ పేమెంట్ పైన మనం క్లిక్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మన చలానా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ట్రాన్సాక్షన్ ఫెయిలా ఏంటని కూడా తెలుసుకోవచ్చు అండి. ఈ విధంగా మన యొక్క వెహికల్ చలానాస్ ఏమున్నా దాని గురించి అనేది మనం తెలుసుకోవచ్చు, వాటిని ఇప్పటికప్పుడు పే చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.